మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే కరెంట్ అఫైర్స్ ఈస్ ఫస్ట్ ఏంటి, ప్యారిస్ ఒప్పందానికి పాతర. అసలు ప్యారిస్ ఒప్పందం అంటే ఏంటి, అది ఎక్కడ జరుపుకున్నాం, అసలు ఇది ఎందుకు వార్తల్లో ఉంది. ఫస్ట్ ఇది ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. ప్యారిస్ ఒప్పందం ఎందుకు వార్తల్లో ఉంది అంటే, సో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఈ డొనాల్డ్ ట్రంప్ ఏంటి అంటే ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటన చేశారు. అందుకని ఇది వార్తల్లో ఉంది. ఓకేనా. సో ఫస్ట్ అసలు ప్యారిస్ ఒప్పందం అంటే ఏంటి అంటే, ప్యారిస్ ఒప్పందంలో అంటే ఈ మధ్య ప్లాస్టిక్ వాడకాల ద్వారా కానీ లేదంటే బొగ్గు ఓకేనా కార్బన్ మండించడం వల్ల ఏమవుతుంది, భూతాపం అనేది పెరుగుతుంది. భూతాపం అంటే భూమి వేడెక్కడం పెరుగుతుంది. అట్లాగే గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు జిహెచ్సి ఉంటాయి కదా, గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఆ ఉద్గారాలు అనేవి కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ భూతాపం పెరుగుదలని మనం 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పరిమితం చేయాలి అని ప్యారిస్ ఒప్పందంలో చేసుకున్నాం అనమాట. ఓకేనా. అంటే ఈ ఎక్కువగా మనకి ఏంటంటే రిచ్ కంట్రీస్ అంటే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలే ఈ బొగ్గును కానీ కార్బన్ కానీ మండించడం ఓకేనా, అంటే పారిశ్రామిక విప్లవం ద్వారా వాళ్ళు చాలా డెవలప్ అయ్యి ఈ ఉద్గారాలని వెదజల్లడం వల్ల పేద దేశాలు వాటి ఎఫెక్ట్కి గురవుతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి 2015 డిసెంబర్ 12న COP21 మనకు జరిగింది కదా. సో యుఎన్ఎఫ్సిసి అంటే ఏంటి, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. అసలు ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 1992 రియో ఎర్త్ సమ్మిట్ అనమాట. ఓకేనా. ఈ 1992లో ఈ యుఎన్ఎఫ్సిసి ఏర్పడింది. ఈ యుఎన్ఎఫ్సిసి ఆధ్వర్యంలో COP21లో 2015 డిసెంబర్ 12న ప్యారిస్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఏం చేయాలనుకున్నారు అంటే, ఫస్ట్ భూతాపం పెరుగుదలని 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్కి తగ్గించాలి. నెక్స్ట్ ఏంటి అంటే పేద దేశాలు అంటే ఏంటి, అభివృద్ధి చెందుతున్న దేశాలు అనమాట. ఆల్రెడీ అమెరికా, ఐరోపా లాంటి దేశాలు ఆల్రెడీ అభివృద్ధి చెందాయి కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలు పారిశ్రామిక విప్లవం ద్వారా వాళ్ళు ధనిక దేశాలుగా మారినాయి. ఓకేనా. వాటి ఉద్గారాల ప్రభావం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల మీద కూడా పడుతుంది. కాబట్టి ఈ ప్యారిస్ ఒప్పందంలో అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకి అంటే పేద దేశాలకి ఆర్థిక సహాయం అందించాలి. ఓకేనా అని ఈ ఒప్పందం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే హరిత ఇంధనాలు. అంటే ఇప్పుడు శిలాజ ఇంధనాలు వాడడం వల్లనే కదా ఈ భూతాపం పెరుగుతుంది. కాబట్టి ఈ శిలాజ ఇంధనాల స్థానంలో హరిత ఇంధనాలను వాడాలి అని చెప్పేసి ఈ తీర్మానం చెప్తుంది. ఈ ప్యారిస్ ఒప్పందం చెప్తుందన్నమాట. అయితే ఈ ప్యారిస్ ఒప్పందం చెప్పాం కదా, పారిశ్రామిక విప్లవం జరిగిన తర్వాతనే బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వాడకం పెరిగింది. అంత పారిశ్రామిక విప్లవానికంటే ముందు ఇంత భూతాపం అనేది లేదు. ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం జరిగిందో ఆ పారిశ్రామిక విప్లవ ప్రభావం వల్ల బొగ్గు, చమురును మండించడం వల్ల ఏమవుతుంది, భూతాపం అనేది పెరుగుతుంది. ఓకేనా. ఈ భూతాపం పెరగడం వల్ల ఇన్ని సంవత్సరాల్లో లేనంత వేడి మనకి 23-24లో అధికంగా వేడి పరిస్థితులు ఏర్పడ్డాయి అనమాట. దేనికంటే ఈ రీజన్స్ వల్ల, ఈ శిలాజ ఇంధనాల వాడకం పెరగడం వల్ల 23-24లో ఎక్కువగా వేడి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవేళ మనం దీన్ని కంట్రోల్ చేయకపోతే ఈ శతాబ్దం చివరికి ఏమవుతుంది అంటే ఆ 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్కి మనం పరిమితం చేయాలి అనుకున్నాం కదా, ఆ వాల్యూ అనేది 3.2 డిగ్రీ సెంటీగ్రేడ్ని మించిపోతుంది అని చెప్పేసి పర్యావరణ శాఖ హెచ్చరించింది. ఓకేనా. సో ఈ మధ్య మనకి రీసెంట్గా జరిగింది యూఎస్ఏలో మనకి లాస్ ఏంజలస్లో కార్ చిచ్చులు జరుగుతున్నాయి కదా. ఆ కార్ చిచ్చులు కూడా దేని వల్ల అంటే వీటి వల్లనే, అంటే ఈ శిలాజ ఇంధనాల వాడకం పెరగడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కారు చిచ్చుల వల్ల భారీ నష్టం అనేది అమెరికాలో జరిగింది. అయినా కూడా ట్రంప్ ఈ ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతామని చెప్పేసి ప్రకటించారు. సో అందువల్లనే మనకి ప్యారిస్ ఒప్పందం అనేది వార్తల్లో ఉంది. ఓకేనా. సో ఈ పారిశ్రామిక విప్లవానికంటే ముందు ఫస్ట్ ఈ పారిశ్రామిక విప్లవాన్ని అందుకున్న దేశాలు ఏవి అంటే ఐరోపా, అమెరికా దేశాలే అందుకున్నాయి. సో అవి శిలాజ ఇంధనాలు మండించడం వల్ల వాటి ఎఫెక్ట్ మన పేద దేశాల మీద పడుతుంది. ఓకేనా. ఈ దుష్ప్రభావం అనేది ఎక్కువగా పేద దేశాల మీద పడుతుంది. కాబట్టి ఆ దేశాలు అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఆర్థిక సహాయం అందించాలి. ఓకేనా. అది ఫస్ట్. సెకండ్ ఏంటి, గ్రహశకలాన్ని కనుగొన్న భారత విద్యార్థి. సో గ్రహశకలాన్ని ఒక భారత విద్యార్థి ఎవరు అని అంటే యూపీలోని నోయిడాకు చెందిన దక్ష్ మాలిక్ అనే విద్యార్థి అనే స్టూడెంట్ ఒక గ్రహశకలాన్ని కనుగొన్నాడు అనమాట. ఆ గ్రహశకలాన్ని కనుగొనడం వల్ల అతనికి ఏం గుర్తింపు వచ్చిందంటే, ఆ గ్రహశకలానికి తనే పేరు పెట్టే అవకాశం అతనికి వచ్చిందనమాట. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా. ఓకేనా. అమెరికా అంతరిక్ష సంస్థ ఏంటి అంటే మనకి నాసా. ఆ నాసా భాగస్వామి సంస్థ అయిన ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డిస్కవరీ ప్రాజెక్ట్ 2023లో ఈ గ్రహశకలానికి స్టూడెంట్ కనుగొన్నాడు అనమాట. ఓకేనా. ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డిస్కవరీ ప్రాజెక్ట్ 2023లో ఆ 2023లో కనుగొన్న అతను దానికి ఏ పేరు పెట్టారు అంటే టెంపరీగా 2023 VB40 అని పెట్టారనమాట. కానీ సో ఇతని కృషిని గుర్తించినటువంటి నాసా ఇతడికే ఆ గ్రహశకలానికి శాశ్వతంగా పేరు పెట్టే అవకాశాన్ని ఇచ్చింది. సో అతడు 2 పేర్లను ఆలోచిస్తున్నాడు. డిస్ట్రాయర్ ఆఫ్ ది వరల్డ్ ఒకటి, కౌంట్ డౌన్. ఈ 2 పేర్లను కూడా అతను పరిశీలిస్తున్నారు. ఈ రెండిట్లో ఏదో ఒక పేరు పెట్టే అవకాశం ఉందన్నమాట. సో ఇది మన ఇండియన్ స్టూడెంట్కి దక్కడం మన అదృష్టం అనమాట. సో నెక్స్ట్ ఏంటి, థర్డ్ సిఈసి అంటే ఏంటి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సిఈసి ఎంపికకు అన్వేషణ కమిటీ ఏర్పాటు. సో ఇది ఎందుకు ఉంది వార్తల్లో అంటే, సిఈసి ఇప్పుడు మనకి రాజీవ్ కుమార్ గారు సిఈసిగా ఉన్నారు, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. అతను ఫిబ్రవరి 18న పదవి విరమణ చేయబోతున్నాడు కాబట్టి అతని స్థానంలో ఇంకొక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను నియమించాలి కాబట్టి ఇది వార్తల్లో ఉంది. సో సిఈసి ఎంపికకు ఇంతకుముందు ఏంటి అని అంటే, ఎవరైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రిటైర్ అవుతారో అతని తర్వాత మళ్ళీ ఎలక్షన్ కమిషనర్లు ఇద్దరు ఉంటారు కదా, అందులో సీనియర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సిఈసిగా నియమించేవాళ్ళు. కానీ ఈ మధ్య చేసినటువంటి అమెండ్మెంట్ ద్వారా సిఈసిని ఎంపిక చేయడానికి ఒక అన్వేషణ కమిటీ ఉంటుందన్నమాట. ఆ అన్వేషణ కమిటీకి నేతృత్వం వహించేది కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఓకేనా. ఇతను ఏం చేస్తాడు, ఈ అన్వేషణ కమిటీకి నేతృత్వం వహిస్తాడు. ఈ అన్వేషణ కమిటీలో 2 సభ్యులు ఉంటారు. ఎవరు అంటే ఆర్థిక శాఖకు సంబంధించిన సభ్యులు, నెక్స్ట్ సిబ్బంది వ్యవహారాల శాఖ యొక్క కార్యదర్శులు. ఈ 2 శాఖలకు చెందినటువంటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. ఈ సభ్యులు ఈ అన్వేషణ కమిటీలో ఉంటారన్నమాట. సో గతంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ని సీనియర్ చెప్పాం కదా ఇంతకుముందు ఏంటి అంటే, ఈ అన్వేషణ కమిటీ అనేది ఏది లేకుండా ఎవరైతే ఏమంటారు సీనియర్ ఉంటారో వాళ్ళని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమించేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్వేషణ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఏంటి, లాస్ట్ మనం అమెండ్మెంట్ చేశారు కాబట్టి ఈ అన్వేషణ కమిటీలో 5 కార్యదర్శి స్థాయి అధికారుల పేరుతో తుది జాబితా రూపొందిస్తుంది. ఈ అన్వేషణ కమిటీ ఏం చేస్తుందంటే, ఒక 5 మెంబర్స్ నేమ్స్ ని ఫైనల్ లిస్ట్ అనేది రూపొందిస్తుంది. ఆ ఫైనల్ 5 మెంబర్స్ లిస్ట్ అనేది ఎవరికి పంపిస్తుంది అంటే, ప్రధాని నేతృత్వంలో ఎంపిక కమిటీ అంటే సెలక్షన్ కమిటీకి పంపిస్తుంది. ఓకే. ఈ
ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి సెలక్షన్ కమిటీ ఆ 5 మెంబర్స్ లో ఒకరిని ఏంటి సిఈసిగా నియమిస్తారనమాట. అంటే ఇప్పుడు సిఈసిగా నియమించబడాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, అన్వేషణ కమిటీ ఒక 5 మెంబర్స్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి. ఆ లిస్ట్ ని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీకి పంపించాలి. ఆ ప్రైమ్ మినిస్టర్ నేతృత్వంలో ఉన్నటువంటి సెలక్షన్ కమిటీ ఆ 5 మెంబర్స్ లో ఒకరిని సిఈసిగా నియమిస్తుంది అనమాట. ఓకేనా. అసలు యాక్చువల్గా సిఈసి అంటే ఏం చెప్పాం మనం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని అన్నాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క విధులు ఏంటి అంటే అతను ఎలక్షన్ నిర్వహిస్తారు. అవునా. సో మనకి ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్షన్స్ ని నిర్వహించే వాళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్. ఓకేనా. సో ఈ కేంద్ర ఎన్నికల సంఘం గురించి మనకి రాజ్యాంగంలో ఎక్కడుంది అంటే 15వ భాగంలో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఉందన్నమాట మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. ఓకేనా. సో దాంట్లో 324(2) అనేది కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు అనే విషయం చెప్తుంది. ఓకేనా. మనకి మామూలుగా సిఈసి అంటే ఎలక్షన్ కమిషన్ లో ఎంతమంది ఉంటారంటే 3 ఉంటారు. ఒక సిఈసి ఉంటారు, ఇద్దరు కమిషనర్స్ ఉంటారు అనమాట. ఓకే. దీని గురించి తెలిపే ఆర్టికల్ 324(2). యాక్చువల్గా వీళ్ళ పదవీ కాలం ఎంత అంటే 6 years అయినా ఉండొచ్చు, లేదంటే ఆ వ్యక్తికి 65 years వచ్చే వరకైనా ఏది ముందు అయితే జరుగుతుందో అది ముందు కన్సిడర్ చేస్తాం. ఓకేనా. అతని ఏజ్ 65 years ముందు వస్తే అప్పుడే రిటైర్ అవుతాడు. లేదు అని అంటే అతనికి ఇంకా ఏజ్ ఉంది అంటే మాత్రం 6 years వరకు అతను సిఈసి పదవిలో కొనసాగుతాడు అనమాట. ఓకేనా. అది సిఈసి గురించి. నెక్స్ట్ ఏంటి, నాగోబా జాతర. సో తెలంగాణలో ఇప్పుడు జరగబోతున్న జాతర ఏంటి అంటే నాగోబా జాతర. ఓకే. ఈ నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది అంటే ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరుగుతుంది. ఇది మనకి 2వ అతిపెద్ద గిరిజన జాతర. మరి మొదటి అతిపెద్ద గిరిజన జాతర ఏంటి అంటే మనకందరికీ తెలుసు మేడారం సమ్మక్క సారక్క జాతర. దాని తర్వాత 2వ అతిపెద్ద గిరిజన జాతరే మనకి నాగోబా జాతర. ఓకేనా. సో ఈ నాగోబా జాతరను ఎవరు నిర్వహిస్తారో మనకు తెలుసు, మెస్రం వంశస్థులు. ఓకేనా. ఇక్కడ మనం పూజించే దేవుడు ఎవరు అంటే నాగశేషుడు. ఈ జాతర ఎలా ప్రారంభమవుతుంది అంటే పుష్యమాసంలో అమావాస్య రోజు అర్ధరాత్రి నాగశేషుడికి గంగా జలాభిషేకంతో జాతర చేస్తారు. గంగా జలాభిషేకం చేయడంతో ఈ జాతర అనేది ప్రారంభమవుతుంది అనమాట. ఓకేనా. ఈ నాగోబా జాతర చేసే వాళ్ళు మెస్రం వంశస్థులు. ఇక్కడ ఒక ఆనవాయితీ ఉందన్నమాట. ఎవరైతే మెస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువు, ఈ 1 year లో ఎవరికైనా కొత్తగా పెళ్ళైన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ ఆ నూతన వధువులను ఆ నాగోబా దేవుడికి పూజ చేయించి ఆ దేవుడికి ఈ వధువులని పరిచయం చేస్తారనమాట. ఓకే, మా ఇంటి కొత్త కోడలు అని చెప్పేసి పరిచయం చేస్తారు. ఈ పద్ధతిని ఏమంటారంటే బేటింగ్ కీవాల్ అంటారనమాట. ఏమంటారు, బేటింగ్ కీవాల్. ఒకవేళ పరిచయం చేసే వధువును ఇండివిజువల్ గా వధువులను ఏమంటారంటే బేటీ కొరియాడ్ అంటారు. ఆ పద్ధతినేమో బేటింగ్ కీవాల్ అంటారు, ఆ వధువులనేమో బేటీ కొరియాడ్ అంటారనమాట. ఓకేనా. ఈ జాతర సందర్భంగా దర్బార్ నిర్వహిస్తారు. ఇది మనకు 1942లో నిజాం టైంలోనే స్టార్ట్ అయిందనమాట. ఎవరు స్టార్ట్ చేశారంటే హైమండార్ఫ్ నిర్వహించడం జరిగింది. ఓకేనా. అప్పుడు మనకేంటి నిజాం 1942లో ఈ ప్రొసీజర్ ని స్టార్ట్ చేశారు, అంటే దర్బార్ నిర్వహించడం అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఓకే, అది 4th. నెక్స్ట్ 5th ఏంటి, భారత్ సింగపూర్ దౌత్య సంబంధం అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ కి 60 years అయిందనమాట. ఓకేనా. అసలు మనకి ఇండియాకి సింగపూర్ కి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1965లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 2025 కాబట్టి మనకి ఎన్ని ఇయర్స్ అయినట్టు, 60 years అయినట్టు అనమాట. ఓకేనా. ఈ సందర్భంగా కూడా లోగోను ఆవిష్కరించారు 60 years అయిన సందర్భంగా. ఎవరెవరు అని అంటే మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అండ్ రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ యొక్క ప్రెసిడెంట్ ధర్మన్ షణ్ముగన్ రత్నం, వీళ్ళిద్దరూ కలిసి ఒక లోగోని తయారు చేశారు. ఆ లోగో ఎలా తయారు చేశారంటే మన జాతీయ జెండా, భారత జాతీయ జెండాలో ఉన్నటువంటి కలర్స్ ని, నెక్స్ట్ మన భారత జాతీయ పుష్పమైనటువంటి కమలము, సింగపూర్ జాతీయ పుష్పమైన ఆర్చిడ్, వీటితోటి ఒక లోగో అనేది తయారు చేశారు. ఓకేనా. సో ఇంకేంటి మన స్పెషాలిటీ సింగపూర్ తో అంటే 23-24 నాటికి ఇండియాకి సింగపూర్ అనేది 6వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిందనమాట. ఓకేనా. అంటే సింగపూర్ అతిపెద్ద, అంటే 6వ అతిపెద్ద భాగస్వామి సింగపూర్ ఇండియాకి జరిగిందనమాట 23-24లో వాణిజ్య సంబంధాలు జరిగాయి. నెక్స్ట్ ఇండియాకి సింగపూర్ కి మధ్య సైనిక విన్యాసాలు జరుగుతాయి కదా, మనకి ఇండియాకి అమెరికాకు అట్లా జరుగుతాయి కదా. అలాగే ఇండియాకి సింగపూర్ కి దౌత్య సైనిక విన్యాసాల్లో ఆర్మీ సైనిక విన్యాసాలనేమో అగ్ని వారియర్స్ అంటారు, నేవీ సైనిక విన్యాసాలనేమో సింబెక్స్ అంటారు. ఓకేనా. మనకు అడుగుతారు ఎగ్జామ్ లో, ఇండియాకి సింగపూర్ కి మధ్య జరిగే సైనిక విన్యాసాలు, ఆర్మీలో జరిగే సైనిక విన్యాసాలను ఏమంటారు అంటేనేమో అగ్ని వారియర్స్, నేవీలో జరిగే సైనిక విన్యాసాలనేమో సింబెక్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ సింగపూర్ జనాభాలో మన ఇండియా ఎంత శాతం ఉన్నారంటే ఇండియా జనాభా 9% ఉన్నారనమాట. అట్లాగే సింగపూర్లో 4 అధికారిక భాషలు ఉంటాయి, అందులో ఒక భాష వచ్చేసి తమిళం. ఓకేనా. ఇది 2 కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ 6th భారత్ పర్వ్. ఓకేనా. భారత్ పర్వ్ ఏంటంటే భారత్ పర్వ్లో తెలంగాణ శకటం అనేది చూపించబోతున్నారు. అసలు ఈ భారత్ పర్వ్ ఏ పేరుతో జరుగుతుంది అంటే స్వర్ణిం భారత్ విరాసత్ వికాస్ అనే థీమ్ తోటి భారత్ పర్వ్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అని అంటే ఎర్రకోట ప్రాంగణంలో. ఎవరు నిర్వహిస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం. ఓకేనా. సో దేని సందర్భంగా, రిపబ్లిక్ డే సందర్భంగా. ఈ కార్యక్రమాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అయినటువంటి గౌరవ్ ఉప్పల్ అనే వ్యక్తి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మరి తెలంగాణ శకటం ప్రదర్శిస్తున్నారు అంటున్నారు కదా, మరి అసలు ఏది ప్రదర్శిస్తున్నారు తెలంగాణ శకటంగా అంటే రాణి రుద్రమ, నెక్స్ట్ రామప్ప దేవాలయం గురించి, నెక్స్ట్ అంటే న్యూ టెక్నాలజీ, ఓకేనా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ATCలతో ఈ శకటాన్ని ప్రదర్శించబోతున్నారు అనమాట. ఓకేనా. సో మనకు తెలుసు ఆల్రెడీ ఏంటి రాణి రుద్రమ అంటే 11వ శతాబ్దంలో రాణి రుద్రమ, ఆమె దార్శనికత్వం నుంచే కదా అదేంటి మహిళలు ఎక్కువగా ఆమెని స్ఫూర్తిగా తీసుకోవడం జరుగుతుంది రాణి రుద్రమని. సో నెక్స్ట్ ఏంటి రామప్ప దేవాలయం. ఈ రామప్ప దేవాలయం స్పెషాలిటీ ఏంటి, ఇది ఎప్పుడు అంటే 1213లో రామప్ప దేవాలయాన్ని కాకతీయ రాజులు నిర్మించారనమాట. ఈ రామప్ప దేవాలయం అనేది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. కాబట్టి అంటే మహిళా శక్తిని నిరూపించేందుకు రాణి రుద్రమని, నెక్స్ట్ మన ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఉన్నటువంటి రామప్ప దేవాలయాన్ని మనం కొత్తగా ఉపయోగించే టెక్నాలజీస్ అన్ని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్, ఈ మూడింటిని కూడా తెలంగాణ శకటంగా భారత్ పర్వ్లో ప్రదర్శిస్తున్నారు. ఓకే. ఇంకొకటి ఏంటి దీంట్లో స్పెషాలిటీ అంటే ఈ భారత్ పర్వ్లో మనకి గుస్సాడి నృత్యం తెలుసు కదా, ఈ డాన్సెస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ గుస్సాడి నృత్యాన్ని రాజ్గోండ్ గిరిజనులు ప్రదర్శించారనమాట. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా ఈ భారత్ పర్వ్ కార్యక్రమంలో నిలిచిందనమాట. ఓకేనా. సో అర్థమైందండి. ఒకవేళ అర్థమైతే కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఈ కరెంట్ అఫైర్స్ ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి. ఓకేనా. థ్యాంక్ యూ.